మా వానికి ఒకరికి పులి కరిచేసింది, అందుకోసం ఆఫీస్కి అయితే వచ్చేసినాం మేము. నాకు ఒక దగ్గర నుంచి భయం కూడా అవుతుంది. अगर तुम शेर को मारेंगे तुम्हारे को जेल हो जाएंगे. तो जंगली जानवर खाते हैं, गांव में जाके लोगों को खाते हैं. యూట్యూబ్ ఛానల్ అండ్ మా అన్న వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తారు, చూడొచ్చు. సో ఎడికి పోతున్నాం, కార్లో కూర్చున్న తర్వాత చెప్తా. లవ్ యూ. ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేనేంటంటే అసలు లైఫ్లో అనుకోలేదు నేను ఇవన్నీ చూడడానికి పోతా అని చెప్పేసి. సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్స్ అంటే ఎవరెవరికైతే ఇష్టం కదా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ మెయిన్ వీడియో ఏంటంటే పార్ట్ 2లో వస్తుంది. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 లాగా నేను చేస్తున్నా. సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లవ్ యూ. హాయ్, సో వెల్కమ్ టు తడోబా అండారి టైగర్ రిజర్వర్. ఆఫీస్కి అయితే వచ్చేసినాం మనం. సో ఇదే ఆఫీస్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇంకేమేమైతే మనకు కూడా తెలియదు. బాయ్ ఏమనుకుంటున్నావు, కనిపిస్తాయా టైగర్స్? చలో ఫుల్ టైగర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూసేసుకుందాం. హాయ్ హలో కూడా చెప్దాం వాళ్ళకి. పెద్ద స్టోరీ అయిపోయింది. మా వానికి ఒకరికి పులి కరిచేసి అందుకోసం ఆఫీస్కి అయితే వచ్చేసినాం మేము. ఏమైతే ఇక థ్యాంక్ యూ సో మచ్ బాయ్, ఇంత మంచిగా ప్రేమతో తీసుకొని పోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ డ్రింక్ అది. ఏది జల్జీరా వాసన వస్తుంది. ఆహా, ఇదో జబర్దస్త్ ఉందంట లోపల. ఫస్ట్ అయితే లోపల పోయిన తర్వాత చూద్దాం గైస్. వర్త్ వర్మ అండ్ మన రిసార్ట్ నెంబర్ 202. సో మన బర్త్డే డేట్ కూడా 22 ఫిబ్రవరి. వావ్, స్మెల్ అయితే సాలిడ్ వస్తుంది కదా. ఇద్దరు ఓపెన్ చేయబా అది. బ్యూటిఫుల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ తడోబా డే 1. ఫస్ట్ వాష్రూమ్ చూడండి, దాని తర్వాత అన్నీ చూడండి. కూల్ వెంచర్ ఖతర్నాక్ ఉంది బాయ్. దీన్నే పడుకోవచ్చు, నిజం చెప్తున్నా, చల్లగా ఉంది. సో గైస్ నిజం చెప్తున్నా కదా, క్రేజీ అంటే క్రేజీ ఉంది. అని చాలా అంటే చాలా అలసిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? అండ్ 1:49 అవుతుంది. మేము యాక్చువల్గా ఏంటంటే 9 o'clock ఇక్కడ రీచ్ కావాలి, బట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్లో కొంచెం స్టోరీ కూడా అయింది. ఆ స్టోరీ ఏముంది నేను కిందికి పోయిన తర్వాత మీకు చెప్పేసా. అండ్ ఈ బాక్స్ కూడా తీసుకొని వచ్చేసినా మనము. సాలిడ్ ఈరోజు నైట్ అయితే మొత్తం పార్టీయే పార్టీ. చలో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రేకులే గైస్. ఏదైతే పాత ఇంట్లో ఉంటాయి కదా అట్లాంటి రేకులే, కానీ సాలిడ్ ఉంది. అండ్ అట్లనే సేమ్ హీట్ కూడా కొడుతుంది. దాంతోపాటు మనకి ఏసీ కూడా అట్లనే ఉంది. సో లెట్స్ సీ. 2000 years later. ఒక బ్యూటిఫుల్ సన్సెట్ తో. సో పుషప్స్ అయితే అయిపోయినాయి గైస్. యాక్చువల్గా ఏంటంటే 3-4 days అయిపోయింది మనం జిమ్కి పోగా. సో కొంచెం వర్కౌట్ చేద్దామని చెప్పేసి అందుకోసం అయితే ఒక 100 పుషప్స్ అయితే కొట్టేసిన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వ్లాగ్ ప్లీజ్ మొత్తం చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ చేసుకోండి. లవ్ యూ. సో గైస్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. ఎగ్జాక్ట్గా 6 అవుతుంది ఇప్పుడైతే. చాలా కూల్ ఉంది వెదర్. సో వ్లాగ్ తీసుకోలేకపోయినా ఎందుకంటే చాలా నిద్ర వస్తుండే గైస్, చాలా టైర్డ్ అయిపోయినా. సో ఇది మొత్తం నేను మీకు కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత చూపించేసా. అండ్ లెట్స్ సీ. సో చాలా అంటే చాలా పెద్ద స్టోరీ అయిపోయింది. ఆ స్టోరీ ఏంది మొత్తం స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను. చలో లెట్స్ గో. హాయ్ బాయ్స్, सरकार गाना लगाओ. आफ्टर स्विमिंग स्नैक्स टाइम. ఏంది బాయ్ ఇది? కబాబ్. ఏం కబాబ్? చికెన్ కబాబ్, बिस्किट कबाब, वेज कबाब. ओके. और क्या है?
हमारे यहाँ चाय और बिस्किट नहीं? चाय बिस्किट भी आ जाएगी आप बोलोगे हाँ तो बिस्किट मंगा लो ना भाई, बिस्किट जिस खाते टाइम हाँ। ठीक है 3 hours later. A few moments later. సో గైస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీ అందరికీ నేను ఇంటర్ఫేర్ చేసినందుకు. సో ట్రావెల్ బ్లాగ్ అయితే మీరు మొత్తం చూసేసారు కదా. సో ఇప్పుడు అప్కమింగ్ వీడియో ఇంకోటి వస్తుంది అనమాట. నిజం చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది లైఫ్లో. ఒక్కసారి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ దొరికింది అనుకోండి, కంపల్సరీ మహారాష్ట్రలో తాడోబా అని చెప్పేసి టైగర్ రిజర్వర్ ఉందన్నమాట. మన ఇండియాలో అంటే చాలా టైగర్స్ అంటే అక్కడనే ఉన్నాయి. 100+ టైగర్స్ ఉన్నాయి అక్కడ. ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇది మొత్తం ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ అప్కమింగ్ వీడియోలో ఏంది అంటే మీకు టోటల్గా ఫుల్లీ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. దేని గురించి ఉంటుందంటే టైగర్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా టూరిస్ట్కి హార్మ్ చేస్తే ఏమవుతుంది, అండ్ గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అండ్ మనం దానికి ఏమైనా హార్మ్ చేస్తే మనకేం శిక్ష అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, ఏమేమి అయినాయి, అండ్ టైగర్స్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఏ టైగర్ ఎవరికి ఎక్కువ సంపిరు, ఐ మీన్ వాళ్ళ కింగ్డమ్స్ గురించి ఏవేవైతే ఉంటాయి కదా, ఇవన్నీ మీకు ఈ బ్లాగ్లు ఉన్నాయి. సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో కంపల్సరీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. వై బికాజ్ దీనిలో చాలా నాలెడ్జ్ ఉంది. ఒకసారి మీరు వినొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చిందైతే ప్లీజ్ ఒక కమెంట్ కూడా చేయండి. లవ్ యూ. అండ్ వీలైతే ఒకసారి కంపల్సరీ మీరు విజిట్ కూడా చేయాలి. లవ్ యూ.